రాష్ట్రాల్లో ఖరీఫ్ వరి సాగు ఊపందుకుంది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రైతులు వరి నాట్లు వేసేందుకు సన్నద్దమవుతున్నారు. నారు పీకటం, దమ్ము చేయటం ఇలా మొత్తం మీద వివిధ దశల్లో ఖరీఫ్ పనులు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వరి నాటు వేసే సమయంలో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులు ఆశించిన దిగుబడులు సాధించవచ్చని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త తిరుపతి తెలియజేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరి నాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే నాట్లు ప్రారంభం కాగా కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం నారుమడి దశ నుండి నాట్లు దశలో ఉంది. అయితే ఆయా ప్రాంతాలకు అనుగుణంగా దీర్ఘ మధ్యకాలిక రకాలు ఎంపిక చేసుకుని నారుమళ్లు పోసుకున్న రైతాంగం నారు వయసు 30 రోజులు దాటకముందే నాట్లు వేయటం మంచిది. నారు ముదిరితే పిలకల సంఖ్య తగ్గిపోతుంది. అందువల్ల సకాలంలో నాట్లు వేయటం పూర్తి చేయాలి. నాట్లు వేయడానికి 15 రోజుల ముందే పొలాన్ని 2-3 దఫాలుగా మురుగదమ్ము చేయాలి. ఎత్తుపల్లాలు లేకుండా పొలమంతా సమానంగా ఉండేటట్లు చదును చేయాలి. పొలంలో గట్టు వెడల్పు లేకుండా సరిచేయాలి. గట్టు వెడల్పుగా ఉంటే కలుపుతో పాటు ఎలుకల బెడద ఎక్కువ అవుతుంది. నారు తీసేటప్పుడు మొక్కలు లేతాకుపచ్చగా ఉంటే మూన త్వరగా తిరుగుతుంది. నాటు వేసేటప్పుడు ఎరువుల యాజమాన్యం, మొక్కల సాంద్రత, కలుపు, నీటి యాజమాన్య పద్ధతులను దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడులు పొందవచ్చని రైతులకు సూచిస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త తిరుపతి. ప్రస్తుతం మనం చూసినట్లయితే ప్రధాన పంటలైనటువంటి వరిలో చాలా వరకు వరి నారుమడి దశ నుంచి నాటు వేసే దశకు చేరుకున్నది. సో ఈ సమయంలో రాష్ట్ర రైతాంగము మనము వరి నారు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటించినట్లయితే మంచి దిగుబడులను సాధించుకోవచ్చును. ముఖ్యంగా మనము నారును అంటే ప్రధాన పొలాన్ని 10 నుంచి 15 రోజుల ముందు నుంచే మనము ప్రధాన పొలాన్ని వరి నాటు వేసుకోవడానికి సిద్ధం చేసుకోవాలి. 2 నుంచి 3 సార్లు మనము ఆఖరి దమ్మును బాగా చేసి నేలను చదునుగా చేసుకోవాలి. చివరగా మనము రొటవేటర్ తోటి కానీ లేదనుకుంటే ఏదైనా కర్రతో లేదంటే ఏదైనా ఒక జంబుతో కానీ మనము నేలను పూర్తి చదును చేసుకొని దమ్ము చేసుకోవాల్సి వస్తుంది. అయితే నారు మనము పీకి వేసే ముందు అంటే వారం రోజుల ముందుగా, నాటు వేయడానికి వారం రోజుల ముందుగా మనము ఈ కాండం తొలిచే పురుగు నివారణ కోసము మనము ఈ కార్బోఫురాన్ 3G గ్రాన్యూల్స్ను మనం 800 గ్రాములు ఒక నారుమడికి వేసినట్లయితే మనకు ఈ తొలి దశలో వచ్చే కాండం తొలిచే పురుగును మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చును. అదేవిధంగా నారు పీకిన తర్వాత ఆకు కొనలను అంటే నారుమడి దశలో ఉన్న ఆకు కొనలను మనము నాటు వేసే ముందుగా తుంచేసినట్లయితే ముఖ్యంగా ఈ కాండం తొలిచే పురుగు యొక్క ఈ రెక్కల పురుగు యొక్క గుడ్లు అనేది ఆకుల కొనలపైన పెడుతుంది. కాబట్టి మనము ఈ రెక్కల పురుగుల యొక్క గుడ్లను పూర్తిగా నివారించి మనము నాటిన తర్వాత కూడా వచ్చే కాండం తొలిచే పురుగు లేదా మొగి పురుగు యొక్క నివారణను సమర్థవంతంగా చేసుకోవచ్చును. ముఖ్యంగా దీర్ఘకాలిక మరియు మధ్యకాలిక రకాలైతే సెంటీమీటర్కు అంటే ఒక చదరపు మీటర్ స్క్వేర్కు మనకు దాదాపు ఒక 33 కుదుళ్ళు వచ్చేటట్టుగా నాటుకోవాలి. అదే మనకు స్వల్పకాలిక రకాలైతే దాదాపు ఒక 44 కుదుళ్ళు వచ్చే విధంగా చేసుకోవాలి. మనము నారును ముఖ్యంగా 4 నుంచి 6 ఆకుల దశలో లేదా 25 నుంచి 30 రోజుల దశలో ఉన్నప్పుడు మనము నారును పీకి మనము ప్రధాన పొలంలో నాటు వేసుకోవాల్సి వస్తుంది. ఈ ప్రధాన పొలంలో నాటు వేసేటప్పుడు నాటు వేసే సమయంలో వానాకాలం సీజన్లో 20 x 15 సెంటీమీటర్లు అంటే 20 సెంటీమీటర్లు సాళ్లకు మధ్య దూరం, 15 సెంటీమీటర్లు మొక్కకు మధ్య దూరం పాటించి మీ చదరపు మీటర్కు 33 కుదుళ్లను మెయింటైన్ చేస్తే మనకు మంచి దిగుబడిని మనము సాధించుకోవచ్చును. అదే రకంగా మనము నాటు వేసేటప్పుడు ఒక కుదురు దగ్గర 2 నుంచి 3 పిలకలు మాత్రమే వేసుకోవాలి. ఒకవేళ మనకు ముదిరిన నారు అంటే 30 నుంచి 35 రోజుల దశలో మనము నారు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే మనము నారు ఒక కుదురుకు దాదాపు 5 నుంచి 6 పిలకలను మనము వేసుకొని మొక్కల సంఖ్యను పెంచుకోవాలి. అదేవిధంగా ఈ ముదిరిన నారు వేసేటప్పుడు ఏదైతే నత్రజని ఎరువు ఉందో దాదాపు మనము సిఫారసు చేసిన నత్రజని ఎరువు కంటే 25%, మిగిలిన 30% నత్రజనిని మనము అంకురం దశలో వేసుకున్నట్లయితే మనకు ఈ ముదిరిన నారు వల్ల కూడా మంచి దిగుబడిని మనము సాధించుకోవచ్చు. అదేవిధంగా నాటు వేసే సమయంలో 2 నుంచి 3 సెంటీమీటర్ల నీటిని మనం ప్రధాన పొలంలో మెయింటైన్ చేస్తూ మనము ఈ నాటును వేయాల్సి వస్తుంది. నాటు వేసిన తర్వాత తొలి దశలో వచ్చే కలుపుకు ముఖ్యంగా అంటే స్టార్టింగ్ స్టేజ్లో మనకు వచ్చే కలుపును నివారించుకోవడానికి నాటిన 3 నుంచి 5 రోజుల్లోపు మనకు ప్రెటిలాక్లోర్ అనే కలుపు మందును 500 నుంచి 600 ml 20 నుంచి 25 కిలోల
పొడి ఇసుకలో కలిపి చల్లుకున్నట్లయితే మనము తొలి దశలో వచ్చే గడ్డిని నివారించుకోవచ్చును. అదేవిధంగా మనకు ఒకవేళ ఆ సమయంలో కనుక మనకు గడ్డి మందు వేసుకోవడం ఇబ్బందిగా మారితే దాని తర్వాతి దశలో మనము పైరజోసల్ఫరానిథైల్ లేదా ఆక్సాడయాగ్రిల్ను కూడా మనం ఇసుకలో కలిపి చల్లుకున్నట్లయితే మనకు తొలి దశలో కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ విధంగా రైతు సోదరులు గమనించవలసిన చిన్న విషయం ఏంటంటే మనము నాటు వేసే సమయంలో ప్రతి 2 నుంచి 2.5 మీటర్లకు ప్రతి 30 సెంటీమీటర్లు లేదంటే 1 అడుగు మందము మనము కాలిబాటలు తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ కాలిబాటలు తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే ముఖ్యంగా సుడిదోమ మన అందరికీ తెలుసు. రాష్ట్ర రైతాంగాన్ని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ సుడిదోమ ప్రభావం అనేది గత కొద్ది సంవత్సరాలుగా చాలా ఉధృతంగా ఉంది. సో దీనిని నివారించుకోవడానికి మనము తొలి దశలో నుంచే మనము నివారణ చర్యలు చేపట్టినట్లయితే మనం దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చును.